ఎందుకంటే నాకు బాగా గుర్తు ఛాన్స్ కోసం ఫోటోలు పట్టుకుని తిరిగిన రోజులు నాకు గుర్తున్నాయి ఆఫీసుల చుట్టూ. ఈరోజు నాకు ఈ కళామ తల్లి ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చిందంటే అది ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ స్వామి శరణం, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. ఐ లవ్ యూ ఆల్. చాలా ఎమోషనల్గా ఉంది, బట్ యా ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడదాం ఇలా చెప్పుదాం అనుకున్నా, బట్ దిస్ ఇస్ ద మూమెంట్ ఐ ఫెల్ట్ లైక్ 20 ఏళ్ళు 35 సినిమాలు, వావ్ 30 సినిమా, అదే 20 ఏళ్ళు పట్టింది ఒక స్టార్ స్టేటస్ రావడానికి. థ్యాంక్ యూ విశ్వ గారు ఫర్ గివింగ్ మీ చార్మింగ్ స్టార్ అనే ఒక ఇది ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలానే నా పక్కనే ఉండే నా టీం, నేను ఇంత బాగున్నాను అంటే నాకున్న నా మేకప్ ఆర్టిస్ట్ మార్క్, మై హెయిర్ స్టైలిస్ట్ నాగార్జున మేకప్ ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయన ఇప్పుడు డైరెక్షన్ అని వెళ్ళారు. అలా ఎంతోమంది నాతో ట్రావెల్ అవుతూ నా పక్కనే ఉండి నన్ను నడిపిస్తున్న అందరికీ, అండ్ మా డార్లింగ్స్ పిఆర్ఓస్ కంట నా డార్లింగ్స్, మేమందరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ. వాళ్ళ ఫస్ట్ సినిమా వంశీశేఖర్, నా సినిమా కోంటే కోటితో మొదలై వాళ్ళు పిఆర్ఓలు అయ్యారు. ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ లాగా వాళ్ళు అయ్యారు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్, మీతో పాటు జర్నీలో నేను ఉన్నందుకు థ్యాంక్ యూ. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఫస్ట్ అమ్మ తులసమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. మీ నోట్ చాలా, నా కొడుకు అన్నారు 100 కోట్ల సినిమా అన్నారు, మీ ఆశీర్వాదం ఇలానే కావాలి. ఇలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్ అమ్మ, థ్యాంక్ యూ. అండ్ శివ గారు, అరుణ్ గారు వెళ్ళిపోయారా? ఓకే. హే డార్లింగ్, హీరోగా చేస్తూ, ఇద్దరు హీరోలుగా చేస్తూ ఒక మంచి కథ చెప్తే మేము ఉన్నాం, విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చేసి నిజంగా మీ స్టేజర్ని ఇంకా పెంచుకుని, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ గైజ్ ఫర్ సచ్ అ స్వీట్ గెస్చర్. ఒక చిన్న రోల్ అడగగానే చేసినందుకు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి. హీరోలుగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంకో పక్క హీరో సినిమాకి క్యారెక్టర్ లాగా ఒక చిన్న గెస్ట్ రోల్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ గైజ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఇద్దరు బామ్మలు ఆల్రెడీ సీరత్ గారితో చేశా. ఆయిషా గారు, మీకు మాకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, బాగా అరుస్తున్నారు. సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. సీరత్ ఆల్రెడీ రన్ రాజా రన్ హిట్ కొట్టడం, ఇది ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాం కలిసి. ఆయిషా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. అండ్ యా కిషోర్ గారు, థ్యాంక్ యూ వచ్చినందుకు, వచ్చిలా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మంచి సినిమా చేద్దాం ఇద్దరం కలిసి, థ్యాంక్ యూ. అండ్ శశి గారు, ఈ విషయం మాట్లాడాలి. సో సినిమా మైత్రి మూవీస్ వాళ్ళు కొనుక్కున్నారు, అండ్ శశి గారు ఇస్ ద హెడ్ ఆఫ్ మైత్రి మూవీస్. థ్యాంక్ యూ రవి గారు అండ్ నవీన్ గారు ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ సో ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నా అంటే, ఫస్ట్ మొన్న ఎప్పుడో సినిమా చూశారని చెప్పారు. సో ఫస్ట్ కాల్ నాకు వచ్చింది ఏమన్నారు అని. ఆయనకి బాగా నచ్చింది, బాగుంది, అలాంటి వినటానికి నేను చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్నా. సో ఆయన మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు, బాగుంది. ఎందుకంటే రిలీజ్ డేట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, బట్ ఆయన చూసి ఇదే మంచి డేట్ అని ఆయన డిసైడ్ చేసిన తర్వాత అందరం విశ్వ గారు అందరం కూర్చుని ఇంకా కొంచెం మడావిడిగా అయినా కూడా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు మంచి సినిమా మీద నమ్మకం ఉంది, మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. సో ఆ కాన్ఫిడెన్స్తో తక్కువ టైం అయినా పబ్లిసిటీ తక్కువైనా మేము సరే ఉన్నది చేద్దాం, మంచి సినిమా చేసాం కదా వెళ్ళి చూద్దాం అన్న ధైర్యంతో వస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాజా గారు థ్యాంక్ యూ. అండ్ కృతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్, మాల్లో ఉన్న గారు అంటున్నా, పాపం చాలా వెరీ స్వీట్. అండ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ యాక్ట్రెస్, వెరీ డెడికేటెడ్. అండ్ ఆవిడిచ్చే చిన్న ఎక్స్ప్రెషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు, అసలు అద్భుతంగా చేశారు. అండ్ ఎందుకంటే మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం చాలా కష్టం, లౌడ్గా చేయటం ఇవన్నీ చాలా ఈజీ, కానీ చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం అనేది వెరీ ఫ్యూ యాక్టర్స్కే తెలుస్తుంది.
and she really worked hard for this film, and it was pleasure working with you, Andy. Thank you so much. And finally, Vivek garu, Vishwa garu, వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది నాకు తెలియదు. బట్ ఆల్వేస్ వాళ్ళు ఎంత జెన్యూన్ అంటే, నాకే 2 సినిమాలు చేసి నేను హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు వాళ్ళతో సినిమాలు చేసి, అంటే నేను కాదని లేదు అంటే వాళ్ళ మంచితనం చూసి నాకు చేయబుద్ధి కాల. అంటే ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఐ వాంటెడ్ టు బీ రెస్పాన్సిబుల్, బట్ కొంచెం ఇబ్బంది పెట్టా ఈ సినిమాకి. బట్ పర్లేదు, ఎందుకంటే నా సంకల్పం ఎప్పుడు మంచి సినిమా చేయాలనే. బట్ ఇప్పుడు దాకా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, సినిమా పంపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను ఒక్క మాట అడగలేదు, ఒక్క మాట అనలేదు. దే హవ్ బీన్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ సపోర్టింగ్ అస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విశ్వ గారు ఈస్ బీన్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు ఫర్ బీయింగ్ దేర్. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామ్ ఆదిత్యకి ఇవ్వండి. ఏమన్నా అనిపించితే కాస్త ఆన్చలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటా. అండ్ సార్, ఐఎమ్ 1 కాల్ అవే. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, చేసి చూపిస్తా. సో ఇక్కడి నుంచి మీరు కొత్త శర్వా చూడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో మనమే. థ్యాంక్ యూ. శర్వా గారు, మరి ఆ ప్రమాణ స్వీకారం కూడా చేస్తే తర్వాత పిఠాపురంలో సక్సెస్ మీట్కి వెళ్ళొచ్చేమో. ఇప్పుడు ఇక్కడ మొదలెట్టేస్తే ఓకే, ఇదే చెప్పి పంపించారు నాకు. శర్వా అనే నేను మీ అందరి సమక్షంలో జూన్ 7న మనమేతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయనని హామీ ఇస్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే ముందే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం మేము. సో వన్స్ అండి, ఆ గ్రూప్ ఫోటో ఏదో సరిగ్గా రాలేదంటే ఒక్కసారి శర్వా గారు, కృతి గారు, విష్ణుప్రసాద్ గారు అండ్ కృతి ప్రసాద్ గారు, వివేక్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, అలాంగ్ విత్ శ్రీరామ్ ఆదిత్య గారు ప్లీజ్. అసలు అందరి గురించి మాట్లాడి మా సూపర్ స్టార్ గురించి మాట్లాడటం మానేసా. ఏండాలి సినిమా ఇప్పుడు June 7. అదే టైమింగ్ అంటే. అండ్ ఈ స్వామి ఎంత అంటే వాళ్ళ నాన్న పోలికలు చాలా ఉన్నాయి. అదేంటో నాకు తెలుసు, అది మా ఇన్నర్ సర్కిల్ జోక్. బట్ ఫన్స్ అపార్ట్ చాలా 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 బాగా నటించారు. ఈ సినిమా ఎందుకు చూడాలి, ఓకే మర్చిపోయాను అసలు ఎందుకు రావాలి మీరు ఆడియన్స్ అనడానికి. పిల్లల్ని తీసుకొచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాలా, తల్లిదండ్రులు తీసుకొచ్చే సినిమా రాలా, అమ్మమ్మ తాతయ్యలు తీసుకొచ్చే సినిమా రాలా. నేను చెప్తున్నా, రాసిస్తా, హామీ ఇస్తున్నా, మీకు శతమానం భవతి అందరూ ఫ్యామిలీ వచ్చి ఎంత కంఫర్టబుల్గా కూర్చొని చూడగలిగారో, మనమే అంతకంటే కంఫర్టబుల్గా హ్యాపీగా వచ్చి కూర్చుని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్తారు. ఈ సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సార్, బాగా చేసినందుకు. థ్యాంక్ యూ.